దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32వ వచనము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. మనం ఎప్పుడైతే శత్రువు బలాన్ని చూసి శత్రువుని చూసి మనము భయపడుతూ ఉంటామో, ఇంకా మన హృదయంలో పిరికితనం నిండిపోయి ఉంటుంది. అదే శత్రువు బలం అంతటికంటే దేవుడు ఇంకా బలవంతుడని మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, అప్పుడు శత్రువు బలాన్ని అంతటికన్నా కూడా దేవుడు మనకి శక్తిని, బలాన్ని, ఆ శత్రువుని ఎదిరించే శక్తిని మనకు అనుగ్రహిస్తారు. అక్కడ వాళ్ళకి కనబడిన వాళ్ళంతా దీర్ఘకాయులే, రాక్షసులే. కానీ కాలేబు, యెహోషువలకు మాత్రం దేవుడు కనిపించాడు. సందేహించే వాళ్ళు సణుగుతారు, అక్కడికి మనం వెళ్ళలేము. నమ్మకం ఉన్నవాళ్ళైతే పదండి, వెంటనే బయలుదేరిపోయి దానంతటిని స్వాధీనం చేసుకుందాం, అది మన శక్తికి మించింది కాదులే అంటారు. ఉన్నత దేహులు అంటే మనకి అడ్డుగా నిలిచే గడ్డు సమస్యలే. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తిరుగుతుంటారు. ఈ రాక్షసులు మన కుటుంబాల్లో ఉన్నారు, మన సంఘంలో, మన సమాజంలో ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు. వాళ్ళని ఓడించాలి. లేదా ఈ సందేహించే ఇశ్రాయేలు గూఢాచారులు కనాను నివాసుల గురించి భయపడినట్టు ఈ ఉన్నత దేహులు మనల్ని తినేస్తారు. విశ్వాస వీరులన్నారు, వాళ్ళు మనకి ఆహారం, వాళ్ళని మింగేద్దాం పదండి అంటే ఈ ఉన్నత దేహులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఓడించడం ద్వారా మన బలాన్ని నిరూపించుకుందాం. వాళ్ళు లేకపోయినట్లయితే ఈ అవకాశం మనకుండేది కాదు. మనము శత్రువుని ఎదిరించాలంటే, శత్రువుని జయించాలంటే ఇలాంటి శత్రువులు, ఇలాంటి ఉన్నత దేహులు, మనల్ని విసర్జించేవాళ్ళు, అలానే మనల్ని ద్వేషించేవాళ్ళు వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని బట్టి మనము ఇదొక అవకాశంగా తీసుకొని, ఒక అవకాశంగా మలుచుకొని, ఎప్పుడైతే మనము వాళ్ళని ఎదిరించడానికి తగినటువంటి విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు మన యొక్క విశ్వాస స్థాయి పెరుగుతుంది. ఇకపోతే మనకి జయించే విశ్వాసం కనుక లేకపోతే మనం వెళ్ళే దారిలో రాక్షసులు మనల్ని లొంగ తీసుకొని తినేస్తారు. యెహోషువ, కాలేబులకున్న విశ్వాసాన్ని మనము నేర్చుకుందాము. దేవుని వైపుకు చూస్తే మన కష్టాలను ఆయనే తీరుస్తాడు. మన పనిని మనం చేయటానికి వెళ్ళే దారిలోనే ఈ దీర్ఘకాయులు మనకి తారసపడతారు. ఇశ్రాయేలీలు ముందుకి అడుగు వేయబోతున్న సమయంలోనే ఈ దీర్ఘకాయుల బెడద వచ్చి పడింది. చేయవలసిన పని మానుకొని వెనక్కి తిరిగితే ఏ రాక్షసుడు వాళ్ళ జోలికి రాలేడు. అందరూ అనుకుంటారు మన జీవితాల్లో దేవుని శక్తి మనల్ని అన్ని సంఘర్షణలకి, శోధనలకి అతీతంగా ఉంచుతుందని. కానీ నిజమేమిటంటే దేవుని శక్తి మనల్ని సంఘర్షణలకి, శోధనలకి ముఖాముఖిగా తీసుకొచ్చి నిలబెడుతుంది. రోమ్ పట్టణానికి మిషనరీగా పౌలు ప్రయాణమై వెళ్తుంటే దేవుడు తన శక్తి వలన పౌలుకి తుఫానులు, పెనుగాలులు, శత్రువులు ఏమీ ఎదురుపడకుండా సుఖమైన ప్రయాణాన్ని అనుగ్రహించవచ్చుగా. కానీ జరిగింది ఏమిటంటే ఆ ప్రయాణమంతా పౌలుని పీడించే యూదులు, భయంకరమైన గాలివానలు, విషసర్పాలు, ఇహలోకపు నరలోకపు శక్తులన్నీ ఏకమై పౌలుకి అడ్డుగా వచ్చాయి. తప్పించుకోవటం ఎంత కష్టమైపోయిందంటే చివరికి పౌలు తనంతట తానే ఒక చిన్న కొయ్య మొక్క సహాయంతో ఈదుతూ ఒడ్డు చేరవలసి వచ్చింది. మరి అంతులేని శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు కదా. అవును, ఉన్నాడు. అందుకనే పౌలు అంటాడు కదా, తనకిక బ్రతుకుట క్రీస్తే అని. అలా నిర్ణయించుకున్న క్షణం నుంచి చాలా క్లిష్టమైన పరిస్థితి ఎదురైంది. ఆ పరిస్థితి అతడు చనిపోయేదాకా అలానే ఉంది. అయితే క్రీస్తు శక్తి వల్ల పౌలు ప్రతిసారి ప్రతి శ్రమ నుండి విజయుడై నిలిచాడు. ఈ పరిస్థితిని పౌలు వర్ణించిన తీరు, వాడిన భాష మరపురానిది. ఎటుపోయినను, శ్రమపడుచునను ఇరికింపబడు వారము కాము, అపాయంలో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలు.
ఇది ఎంత కఠినమైన అంతులేని కరుకు శ్రమ. హెబ్రీ భాషలో పౌలు వర్ణించిన ఆ కష్టాలను ఇంగ్లీష్లో నుండి తెలుగులో అనువదించటం చాలా కష్టం. 5 దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. మొదటిది, శత్రువులు అన్ని వైపుల నుండి చుట్టుముట్టడం. అయినా పౌలును నలిపెయ్యలేకపోవటం. ఎందుకంటే పరలోకపు పోలీసులు ఆ గుంపుల్ని చెదరగొట్టి పౌలు తప్పించుకొని వెళ్ళటానికి చాలినంత దారిని ఏర్పాటు చేసేవారు. అంటే శత్రువులు ఆవరించారు కానీ మేము నలిగిపోలేదు అని అర్థం. రెండో దృశ్యం ఏమిటంటే దారి పూర్తిగా మూసుకుపోయింది కానీ ఎలాగోలా దారి చేసుకొని వెళ్ళాము అన్నది. తర్వాత వేయాల్సిన అడుగేమిటో కనిపించేంత మట్టుకు చిన్న కాంతి రేఖ ప్రసరించింది. మూడో దృశ్యంలో శత్రువు వెన్నంటి తరుముకు రావటం. పౌలును కాపాడేవాడు మాత్రం అతన్ని విడిచిపోకుండా అతని ప్రక్కనే ఉండటం. నాలుగో దృశ్యం హృదయానికి మరీ హత్తుకుపోయేదిగా ఉంది. శత్రువు పౌలుని తరిమి పట్టుకోగలిగాడు. చాచిపెట్టి ఒక దెబ్బ కొట్టి పౌలును పడగొట్టాడు. అయితే అది చావు దెబ్బ కాదు. పౌలు మళ్ళీ పైకి లేవగలిగాడు. కింద పడ్డాడు కానీ లొంగిపోలేదు. చివరిగా చావు గురించి మాట్లాడుతున్నాడు. యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు వహిస్తున్నాము కానీ అతడు చనిపోవడం లేదు. ఎందుకంటే యేసు యొక్క జీవము అతన్ని ఆదుకుంటున్నది. ఆయన పని పూర్తి అయ్యేదాకా ఆ జీవమే అతన్ని బ్రతికిస్తుంది. ఎంతోమంది దేవుని మూలంగా స్వస్థత పొందే అనుభవాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే పోరాటం లేకుండా అదంతా తేలిగ్గా తమకి దక్కాలనుకుంటారు వాళ్ళు. పోరాటం చెలరేగినప్పుడు, యుద్ధం చాలా కాలం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు నిరుత్సాహపడిపోయి లొంగిపోతుంటారు. తేలిగ్గా దొరికేదేది దేవుని దగ్గర లేదు. పరలోకపు కొట్లలో చవక రకం సరుకులేమీ లేవు. దేవుడు తన దగ్గర ఉన్నదంతా త్యాగం చేసి తన విమోచనను మన కోసం సిద్ధం చేశాడు. కష్టకాలాలు విశ్వాసాన్ని నేర్పే పాఠశాలలు, వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దే కార్ఖానాలు. మనం మానవపరమైన శక్తిని అధిగమించి మన మానవ శరీరాల్లో దైవశక్తిని ధరించుకోవాలంటే కానుపు నొప్పుల్లాగా ఎంతో కష్టపడాలి. చెమట, కన్నీళ్లు ప్రవహించాలి. పాత నిబంధనలోని పాత ఉదాహరణ తీసుకుంటే మోషే చూసిన పొద మండుతూ ఉంది కానీ కాలిపోవటం లేదు. కష్టాలకు గురవుతున్న దేవుని ప్రియకుమారులారా, మీకు నమ్మిక ఉంచగలిగే శక్తి ఉంటే మీరెన్నటికీ పడిపోరు. స్థిరంగా నిలబడి ఉండండి. దాసోహమనవద్దు. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధిగా ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభువా. స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి, ఉన్నత దేహులని నాయన ప్రభువా, శత్రువు బలాన్ని చూసి మేము ఎన్నోసార్లు కృంగిపోతూ ఉంటాము. అయ్యా నాయన, ఈ ఉన్నత దేహులు అంటే నా తండ్రి నాయన ప్రభువా, మా కుటుంబాల్లో మాకు ఎదురయ్యేటువంటి గడ్డు సమస్యలని మీ మాటలు మాకు తెలియపరుస్తూ ఉన్నాయి. అయ్యా నా తండ్రి నాయన ప్రభువా, ఈ ఉన్నత దేహులు మా కుటుంబాల్లో ఉంటారు, మా సమాజంలో ఉంటారు. అయితే వాళ్ళని ఓడించటానికి నా తండ్రి నాయన ప్రభువా, తగినటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను. జయించే విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఎందుకంటే జయించే విశ్వాసం లేక నేటి దినాల్లో నా తండ్రి ఎంతోమంది సాతానికి లొంగిపోయేవారుగా కనబడుతూ ఉన్నారు ప్రభువా. అయ్యా, యెహోషువ, కాలేబ్ గారు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని మేము కూడా నేర్చుకోవటానికి, మీ వైపుకు చూస్తే మా కష్టాలను మీరే తీరుస్తారని మీ మీద విశ్వాసంతో మేము ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా నా తండ్రి, పౌలు గారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని మాకును అనుగ్రహించండి ప్రభువా. ఎటుపోయినా శ్రమపడుచున్నా ఇరికింపబడి వారము కాము, అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారము కామని, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము అని నాయన ప్రభా పౌలు గారు మాట్లాడుచున్నారు నా తండ్రి నాయన. అయ్యా నా తండ్రి, మీ యొక్క మరణానుభవము మా శరీరం అందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము అంటున్నారు నా తండ్రి. అటువంటి విశ్వాసాన్ని మాకును దయచేయండి ప్రభువా. అయ్యా నా తండ్రి, శత్రువు ఎన్నో శ్రమలకు గురి చేస్తూ ఉన్నప్పుడు వాటిని నా తండ్రి తప్పించుకొని బయటపడాలంటే మీ పైన మేము కలిగి ఉండేటువంటి విశ్వాసమే మమ్మల్ని రక్షిస్తుంది ప్రభువా. అలాంటి విశ్వాసం దయచేయండి ప్రభువా. సహాయం చేయండి నా తండ్రి. అయ్యా, పోరాటం లేకుండా ఏమీ తేలిగ్గా దొరకదు అని
మీ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి ప్రభా. అయ్యా, కష్టకాలాలు విశ్వాసికి నేర్పే పాఠాలు అని మీరు తెలియపరుస్తూ ఉన్నారు ప్రభా. స్తోత్రములు నా తండ్రి. మీ యొక్క శక్తిని మేము ధరించుకోవాలంటే కానుపు నొప్పుల్లాగా ఎంతో కష్టపడాలని మీ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి తండ్రి. అయ్యా, కష్టకాలంలో మీరు మమ్మల్ని ఆదుకునే దేవుడు కనుక ప్రభా, మీ వైపు చూస్తూ మేము నాయన ప్రభు ముందు నడవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మీ కృపనిచ్చి నడిపించండి ప్రభా. కష్టకాలంలో ఎంతమంది ఉన్నారో అటు వారందరినీ మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.